హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆల్రెడీ జూన్ నెల అయితే ప్రారంభం కావడం జరిగిందండి. ఈ జూన్ నెలలో ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది, కొత్త పథకాలకు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, కొత్త పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరంగా కనుక ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే నిన్న జూన్ నెల పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరిగిందండి. జూన్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏపీ ప్రభుత్వం గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది చేత అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అయితే అందించడం జరిగిందండి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి కొత్తగా 5,606 మందికి స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే పంపిణీ చేసినట్లయితే సమాచారం అండి. జూన్ 1వ తేదీ అయితే ఓకేనా. ఓవరాల్గా జూన్ 1వ తేదీ 2026 రోజున 62,34,000 మందికి పెన్షన్స్ అయితే పంపిణీ చేశారని అయితే సమాచారం. వీరందరి కోసం ఏపీ ప్రభుత్వం అయితే 2,728 కోట్లు విడుదల చేసినట్లయితే సమాచారం అండి. అమౌంట్ అయితే సో ఓకేనా. జూన్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరిగింది. పెన్షన్స్ పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే తీసుకోకుండా ఉండారో, అంటే 1వ తేదీ పెన్షన్స్ పంపిణీ చేసిన తర్వాత కొంతమందికి టెక్నికల్ కారణంగా, అంటే వారి యొక్క థంబ్ అనేది పడకపోవడం వల్ల, వేరే ఊర్ల నుంచి ఆ రోజు రాకపోవడం వల్ల ఎవరైతే పెన్షన్లు తీసుకోలేదో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ జూన్ 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది తిరిగి పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుందండి. సో ఓకేనా. ఈ విధంగా పెన్షన్స్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. జూన్ నెల పింఛన్లు ఈ విధంగా కొత్త పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతువులందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. ఏపీలో కొత్త వితంతు పెన్షన్లకు జూన్ 12వ తేదీ నుంచి దరఖాస్తులు అనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పథకానికి సంబంధించి వచ్చిన పూర్తి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. అంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి పత్రాలు అవసరమవుతాయి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త వితంతు పెన్షన్లు జూన్ 12వ తేదీ నుంచి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఈ పెన్షన్లకి దాదాపు 1,53,000 మంది లబ్ధిదారులు అర్హత కలిగి ఉన్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా గతంలో ఏపీ ఎన్టీఆర్ భరోసా వీడియో పెన్షన్స్కి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఆ పెండింగ్ దరఖాస్తులు అనేవి కూడా ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లయితే సమాచారం అండి. సో గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఆ దరఖాస్తులను కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు పరిశీలిస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీరందరికీ ప్రతి నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుంది అంటే సమాచారం అండి. ప్రతి నెల 4,000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది డీపీటీ రూపంలో అయితే. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా ఈ పెన్షన్లు మీకు రావాలన్నా సరే కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలి. అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే మహిళా వితంతు అయి ఉండాలి, కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసులై ఉండాలి, వైట్ రేషన్ కార్డ్ బీపీఎల్ కుటుంబంలో అయి ఉండాలి, గ్రామీణ ఆదాయం 10,000 లోపు మరియు పట్టణ ప్రాంతంలో ఆదాయం అనేది 12,000 లోపు ఉండాలి, ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతాకి అయి ఉండాలి, భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి కలిగి ఉంటేనే ఈ వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికైనా సరే లేదా వితంతు పెన్షన్లు మీరు పొందడానికైనా సరే అర్హత కలిగి ఉంటారు అంతే సమాచారం. అదేవిధంగా అవసరమైన పత్రాలు కనుక ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్ పుస్తకం, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి అంతే సమాచారం అండి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆఫ్లైన్ విధానంలో అయితే గ్రామ వార్డ్ సచివాలయంలో మీరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. గ్రామ వార్డ్ సచివాలయంలో మీకు ఒక దరఖాస్తు ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ దరఖాస్తు ఫామ్ని మీరు ఫిల్ చేసి ఈ పెన్షన్స్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో అయితే అధికారిక పోర్టల్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అంటే సమాచారం అండి. సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవున్న సందర్భంలో ఈ పెన్షన్స్కి అయితే ప్రభుత్వం అయితే దరఖాస్తులు అనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ అయితే. సో ఓకేనా, ఇదేనండి ఓవరాల్గా వితంతు పింఛన్లకి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే.
అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు జూన్ 19వ తేదీన తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఏడాదికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరికీ 13,000 రూపాయలు తల్లికి వందనం పథకం కింద విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే గత ఏడాది అయితే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి జూన్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు వారి యొక్క తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు అంటే సమాచారం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000. జూన్ 19వ తేదీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం అనేది అమలు కాబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా. సో ఓకేనా. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. సో మీరు ఈ అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయించుకొని ఉండాలి. అదేవిధంగా ఎన్‌పీసీ యాక్టివ్‌లో ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. సో ఈ విధంగా మీరు అన్నీ కంప్లీట్ చేసుకొని ఉంటేనే మీకు అకౌంట్‌లోకి డబ్బులనేవి పడతాయి. సో ఓకేనా.